హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ద బెస్ట్ సాంబార్ రైస్. మీరు ఎన్నో విధాలుగా ట్రై చేసి ఉంటారు, కానీ పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ముప్పావు కప్పు రైస్ వేసుకుని పావు కప్పు కందిపప్పు వేసి బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 3 కప్పులు నీళ్లు పోసి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయే వరకు ఉంచండి. ఒక బౌల్లో చింతపండు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కటి చింతపండు గుజ్జు తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల సాంబార్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇప్పుడు కళాయిలో వేరుశనగ నూనె వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకు నచ్చిన వెజ్జీస్ అన్నీ వేసుకుని 4-5 నిమిషాలు మగ్గనివ్వండి. కావాలంటే గుమ్మడికాయ, ఆనపకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వంకాయలు యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ సాంబార్ రైస్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కలుపు ఉంచకుండా చింతపండు రసం వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు కప్పుల వేడి నీళ్ళు పోసుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, అన్నం పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉంది. లాస్ట్లో దింపే ముందు కొంచెం ఉప్పు చూసుకుని దింపేసుకోండి. వేడివేడిగా సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.